రామ రామ ఇదేం పోయిరా భగవంతుడా, నా సంసారం లాగే ఉంది. అలా అయిందా? చూస్తున్నారుగా ఈ పొయ్యి మంచి అవట్లేదు. నీకు పొయ్యి మంచి చావుతుంటే నాకు ఒళ్ళు మంచి వస్తుంది. ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళాలని తెలీదు, అన్నం రెడీ చేయాలని నీకు తెలీదు. నిన్ను శారదా, ఏమిటమ్మా ఏమైంది? అన్నలాంటి ఆడుకుంటుంటే సీటు కొట్టాడు. ఏం సీను? మొగుడు పెళ్ళాన్ని కొట్టాలి కదా, అందుకనే కొట్టాను. మొగుడు పెళ్ళాన్ని కొట్టాలని ఎవరు చెప్పారు? మా బజార్లో అందరూ అంతా టీచర్. చూడు సీను, నీకు రోజు అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేదెవరు? అమ్మా. అమ్మ. నీకు లాల పోసి జోల పడి నిద్రపుచ్చేదెవరు? అమ్మా. అమ్మ. అమ్మంటే ఆడదేగా, మరి శారద కూడా ఆడదేగా. అలాంటి ఆడవాళ్ళని గౌరవించాలి గాని కొట్టచ్చా? తప్పు కదూ? తప్పే. గుడ్. శారదా, బంగారు తల్లిరో చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగిని బంగారు తల్లిరో, ఏడవకు ఏడవకే ఏదో దిగులవుతాది, దిగులంతా గుబులైతే బతుకే బరువు అవుతాది. ఎక్కెక్కి నువ్వేడిస్తే నే చూడలేనోయమ్మ బంగారు తల్లిరో, చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగేని బంగారు తల్లిరో. పదండి పదండి. చెల్లెమా, ఓ చెల్లెమా, నీ బుక్స్ రెడీ? వస్తున్నానన్నయ్య. అబ్బా అన్నయ్య, నువ్వు 1000 గుళ్ళ పూజారివే కాదు, 1000 ఇళ్ల బంధువి కూడా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందమ్మా, అంతే కదా? వస్తానమ్మా. మాతా అన్నపూర్ణేశ్వరి. ఏం వేదాంతయ్య, బాగున్నావా? నా భాగ్యంలే బాబు, ఊరు బాగుంటే నేను బాగున్నట్టే. ఓ వాసంతి, ఏమయ్యా నీ పెళ్లి చూపులు? మ్యారేజ్ సెటిల్ అయిందా? లేదన్నయ్య, వచ్చినవాడు కాశ్మీర్లో 6 ఎకరాల యాపిల్ తోట, బంగాళాఖాతంలో ఇల్లు కావాలన్నాడు. ఇంకా నయం, ఒక బకెట్ ఎంట్రీని కావాలంటే బాగుండేది. 2 కేజీల ముత్యాలు రాలే. ఎందుకు? నీ నవ్వుకు. ఇంకోసారి నవ్వమంటావా? 2 కేజీలు పగడాలు రాసాయి. అమ్మో వద్దులే, ఏరుకోలేక చావాలి. చూడు రాజా, రోజు నువ్వు నా కోసం ఇలా వచ్చావనుకో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సరే, నీకంత కష్టంగా ఉంటే రేపటి నుంచి రానులే. అబ్బే అలాగని కాదు. మరి నమస్కారం అండి. సర్వే మహిళా జన సుఖినో భవంతు. కూర్చోండమ్మా. తీసుకోండి. మీరు? నా భార్య, పేరు మహిళ. నమస్కారం అండి. నమస్తే. 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 వీళ్ళు నా పిల్లలు శ్రీశ్రీ, చలం. నమస్కారం అండి. నమస్కారం. ఆహాహా, చివరికి పిల్లలకు కూడా శ్రీశ్రీ చలంగార్ల పేరు పెట్టారంటే అభ్యుదయం మీ ఇంటి పేరు, ఆదర్శం మీ అసలు పేరు. అందుకే మీలాంటి వారి చేతుల మీదుగా మా మహిళా మండలిలో కస్తూరిబాయి విగ్రహావిష్కరణ జరుపుకోవాలని మా ఆశ. ఇంతకీ ఆవిష్కరణ ఎప్పుడన్నారు? ఈ నెల 14వ తేదీన. క్షమించండి, ఆ రోజు నా భార్య పుట్టినరోజు. అది నా భార్య కావచ్చు, కానీ ఆడది. ఎందరో ఆడవాళ్ల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే నేను కనీసం ఆ ఒక్కరోజైనా నా ఇంటి ఆడదాని కోసం ఖర్చు పెట్టలేకపోవడం న్యాయమా? ఎంత మాట. తప్పకుండా మీకు వీలున్న డేట్ ఏదో చూసుకుని కబురు చేస్తే ఆ రోజే మా కార్యక్రమం పెట్టుకుంటాం. సరే. నమస్కారం అండి. వెళ్ళొస్తామండి.
10 మంది ముందు బయట జారినా గమనించలేనంత మైకంలో ఉన్నావా? వచ్చిన వాళ్ళకి కాఫీ అందించడానికి వచ్చావా లేక కైపెక్కించడానికి? మల్లె పూదండ మా కన్న తల్లికే మంగళారతులు మాదేను తల్లికే మల్లె పూదండ కడుపులో బంగారు కడుపులో కరుణ కడుపులో బంగారు కడుపులో కరుణ చిరునవ్వులో తిరులు దొరలించునా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ గలగలా గోదారి కదలిపోతుంటే గలగలా గోదారి కదలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతా. ఏ వదినా, అన్నయ్య మహిళా జాతికి మళ్ళీ ఏదో సన్మానం చేసినట్టున్నాడు. అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసు వదినా, సతీ సహగమనం చేయించేటప్పుడు ఆడదాని ఆక్రందన ఎవరూ వినకుండా మోగించే వాయిద్య ఘోషలాగా టేప్ రికార్డర్ల పాట వింటుంటే ఇంతకు ముందు ఇక్కడేం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. అమ్మా భారతి, బ్రహ్మదేవుడు ఆడదాన్ని కన్నీళ్లతో తయారు చేశాడు, కష్టాల ఊపిరి పోశాడు. భర్తకాలతో తన్నినా, బిడ్డలు కట్టెలతో బాధినా సహించి భరించే ఓర్పుని సహనాన్ని ఇచ్చాడు. అవసరానికి మించిన సహనం ఓర్పు మనల్ని బానిసలుగానే ఉంచుతాయి వదినా. కాలితో తన్నితే దుమ్ము కూడా పైకి లేచి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. రక్తమాంసాలున్న నువ్వు ఆ ధూళికన తేలికైపోయావా వదినా? ఒక్కసారి నువ్వు తిరగబడితే ఏం జరుగుతుందో తెలుసా? వద్దమ్మా వద్దు. ఈ దేశంలో పుట్టిన పతివ్రతలు శపిస్తారమ్మా, శపిస్తారు. వెళ్ళమ్మా. ఏం కావమ్మా? బిందెకు పావలానే ఇచ్చా. నిన్న తెచ్చిన బిందె కంటే ఇది 10 చెంబులు ఎక్కువ పడుతుంది. ఇంకో 10 పైసలే. అయ్యే నా తల్లి, ఇవ్వక తప్పుతుందా? ఈ బజార్కి నీది ఒక్కటైనా పంపు, అందుకే నీ నీళ్లు పెట్రోల్లా మండుతున్నాయి. చూసుకో అమ్మా బిందె. అయ్యో చూడాలా తిలకం. అన్నట్టు రేపు శనివారం టీవీలో భక్తపోతన సినిమా రావడం మర్చిపోవద్దే. పిల్లలకు పావలానేలే. అలాగేలే. కావమ్మా, ఇవిగ ములకాళ్ళు రూపాయికి 6 డజను. ఏం రూపాయో ఏమో, అయినా గాని మంగమ్మ, నీళ్ల దగ్గర నుంచి నిప్పుల వరకు, కరివేపాకు నుండి కట్ల వరకు అన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నావు కదా, ఆ సొమ్మంతా ఏం చేస్తున్నావు? ఏమిటా బోడుగుండు ప్రశ్న? అయినా నీళ్ళు అమ్ముకుంటాను, నిప్పులు అమ్ముకుంటాను, కాకి ఈకలు అమ్ముకుంటాను, కోడిగుడు పెంకులు అమ్ముకుంటాను. నీకెందుకే? మీ కళ్ళలో కుడిచిపోయా, మీ నోళ్ళలో పిడకలు కొట్ట. పొద్దున్నే సంకల బిందోటి పెట్టుకుని ఊపుకుంటా వచ్చేసింది 6 లీటర్. నిత్యానందం ఏమిట్రా ఆత్మానందం? ఆటం బాంబు కంటే పవర్ఫుల్ ఏదిరా? ఇంకేదిరా? ఆడదే. కంది పచ్చడి దగ్గర నుంచి కట్టి యుద్ధాల దాకా, పంపు దగ్గర కొట్లాటల దగ్గర నుంచి ప్రపంచ యుద్ధాల దాకా నడిపించగలిగిన నేర్పు ఒక ఆడదానికే ఉంది. ఒరే నిత్యానందం, ఏమిట్రా తెగ బాగేస్తున్నావు? నీ పెళ్ళాం వింటే తిట్ల కూర, బూతుల పచ్చడి, శాపనార్థాల పులుసు వేసి నీ కూడు పెడుతుంది. నోరు మూసుకునే పని గాని. మొగుడు వెధవ అంటే ముష్టికొచ్చిన వాడు వెధవ అన్నాడని ఎందుకన్నారు? వారానికి 1/2 రూపాయి గెడ్డానికి తగలేయడానికి తప్ప మొగుడుగా నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చిచ్చే, సిగ్గు లేకపోతే సరి. పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తానన్నా పెళ్లి చేసుకొని నేను మొండికేసే కొడుకు రోడ్ల పడుకు తిరుగుతున్నాడు. నేను చెప్పేది ఏమైనా వినపడుతుందా? ఎంతైనా నేను సవతల్లనేగా, నా కూతురికి నా మొగుళ్ళగా మోకాళ్ళలో గుద్దులను అడిగించి కట్టబెట్టాలనేగా. చూసారా, కాకి రెట్టకు నా మాటకు ఒకటే విలువ. ఎందుకీ వెతకు బ్రతుకు? దొడ్లో రోలు, మూలం చీపురు, మీరు ఒకటే. చిచ్చే. నాన్న, అమ్మని మాటలంటుంటే నోరుపవే. అన్నానికి ఆవలంతకు తప్ప నోరు విప్పే అలవాటు తప్పిపోయిందమ్మా. ఓరోరి నరసింహ, వెంకటాద్రి, గౌరమ్మ, మత్తాను, సుబ్బన్న, ఏరయ్య, గంగమ్మ, బ్లేడు, యేసోబు, పంతులు రండి. బేతాళు కోతేస్తున్నాడు, బడికి ఏలైంది, పంతులు వచ్చేస్తుంది, తొందరగా రండి.
నమస్కారం. కూర్చోండి. అందరూ వచ్చినట్టేనా? ఇలా 2 నెలలు మీరు కష్టపడితే పేపర్ కూడా చదవగలరు. పేపర్ ఎందుకు తల్లి? రాజకీయాలు, రంగు పురాణాలు. ఏ ఏమన శతకమో సుమతి శతకమో చెప్పు. సరే, ఈ రోజు మీకు కొన్ని పదాలు నేర్పుతాను. నువ్వు చేసిన పని. చేసిన తప్పుకి ఆ తల్లి కాళ్ళు అట్టుకోరా. ఆడెందుకు పట్టుకుంటాడే? ఈ గూడానికి పట్టిన మా అమ్మ. ఆగో, నువ్వు చదువుకుంటావా? మరి నీకేం కావాలి? నాకు చెప్పు, ఏం కావాలి? నిన్ను ముద్దు పెట్టుకోవాలి. నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆ అమ్మని ఏమని అడిగావురా? నీ బతుకులో నిప్పుల అనకూరవా? అయిపోయింది. ఈ కలియుగానికి అంతా వచ్చేసింది. అమ్మా భారతి, నువ్వు ఈ గూడానికి రావద్దు తల్లి. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. అవునమ్మా, నీ మీద మాట పడ్డా, నీ బతుకు మీద రాయి పడ్డా మేము భరించలేం తల్లి. దయచేసి ఎవరే మాట్లాడద్దు. అతను నిజాయితీగా, నిర్భయంగా తన మనసులోని కోరికను బయట పెట్టాడు. అది తప్పు కాదే. కరెంటు, నీకు నిజంగా నన్ను ముద్దు పెట్టుకోవాలనుందా? మరి చదువుకుంటావా? ముద్దిస్తే చదువుకుంటా. సరే, నీ కోరిక తీర్చుకుందువు. రా. వాసన నీ దగ్గరే. ఆ జుట్టు, ఆ బట్టలు, సారా కంపు కొడుతున్న నీ నోరు, స్నానం చేయని నీ ఒళ్ళు చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఒక ఆడదానిగా ఇవన్నీ ఎలా భరించగలను చెప్పు? ఏమిటలా చూస్తున్నావు? నిజమే కదా చెప్పాను. నువ్వు నాలా శుభ్రంగా ఉంటే ముద్దిచ్చేదని. మరి ఇప్పుడు ఎలా? పునఃపంచి. రేపు సారా తాక్కుండా శుభ్రంగా స్నానం చేసి వస్తే ముద్దిస్తాను, సరేనా? మాట తప్పగా. సరే